అయితే బీఆర్ఎస్ విమర్శలకు బాలునాయక్ కౌంటర్ ఇస్తున్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అప్పుడు దాడులు చేయించి ఇప్పుడు మాత్రం ఇలా విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. గిరిజనులపై కేటీఆర్ కు అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందంటున్నారు బాలునాయక్. బీఆర్ఎస్ హయాంలో లంబాడీలపై జరిగిన దాడుల సంగతి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. మీ రాజకీయ లబ్ధి కోసం లంబాడీల్ని బలి చేయొద్దు అంటున్నారు బాలునాయక్. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఎస్టీ కమిషన్ ఎందుకు గుర్తుకు రాలేదు? లగచర్లలో గిరిజనుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా భరోసా ఇస్తున్నారు బాలునాయక్. రాజకీయ లబ్ధి కోసమే లంబాడీల్ని కేటీఆర్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్. బీఆర్ఎస్ హయాంలో లంబాడీలపై జరిగిన దాడుల మీద సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్ మోసపు మాటల్ని నమ్మే పరిస్థితుల్లో లంబాడీలు లేరంటున్నారు బాలునాయక్. నిజంగానే లంబాడీల పైన కేటీఆర్కు ప్రేమ ఉండి ఉంటే గతంలో జరిగినటువంటి హుజూర్నగర్లో జరిగిన సంఘటన పైన కానీ, అదేవిధంగా అచ్చంపేట జరిగిన సంఘటన పైన కానీ, అదేవిధంగా ఖమ్మంలో జరిగినటువంటి లంబాడీలపై జరిగిన దాడులపైన కానీ, వీటన్నిటిపైన ఆనాడు ఎస్టీ కమిషన్ తీసుకెళ్ళి ఉంటే అందరం కూడా సంతోషించేవాళ్ళం. కానీ ఇవాళ కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం ఇవాళ లంబాడీలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఏం చేస్తున్నావు? లంబాడీలు నిన్ను నమ్మేటువంటి పరిస్థితులు లేరు. 10 సంవత్సరాల్లో మీరు మా జాతికి చేసినంత ద్రోహం ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందు ఎవరు కూడా చేయలేదు. అందుకనే కేటీఆర్ ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని మీ రాజకీయ లబ్ధి కోసం లంబాడీని రెచ్చగొట్టే ప్రయత్నాన్ని మానుకోవాలి.